9 నెలల కడుపుతో ఉన్న భార్యను చంపి ఆ భార్య అంత్యక్రియలకు హాజరై గుక్క పెట్టి ఏడుస్తున్న ఆ భర్తను చూసి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ రగిలిపోతున్నారు. శ్రీకాకుళంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఆ భార్య అపర్ణ అంత్యక్రియలు జరిగాయి. అపర్ణ అంత్యక్రియలకు భర్త సుధీర్ హాజరవడం, అక్కడ భార్య అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు కన్నీటి పర్యంతం అవడం, గుక్క పట్టి ఏడవడం చూసి అక్కడ ఉన్న వాళ్ళు కోప్పడాలో బాధపడాలో తెలియక గందరగోళంలో ఉన్నారు. సుధీర్ని భారీ బందోబస్తు నడుమ పోలీసులు అక్కడికి తీసుకొచ్చారు. సుధీర్ని చూసి అపర్ణ బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల వైఖరిపై సైతం వారు మండిపడుతున్నారు. తమ కూతురు 9 నెలల ప్రెగ్నెంట్ అని తెలిసి తన భర్తే అంత దారుణంగా ఆ యువతిని హత్య చేస్తే మళ్ళీ ఆ యువతి అంత్యక్రియలకు ఎలా తీసుకొస్తారు అతన్ని అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కూతుర్ని చంపిన వాడితోనే అంత్యక్రియలు ఎలా జరిపిస్తారు అంటూ అపర్ణ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ వార్త చాలా కఠినంగా ఉంటుంది. సున్నిత మనస్కులు కొంత కలవరపడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. అయితే అక్కడి పరిస్థితి చేయి దాటుతుండడంతో ఇక సుధీర్ను వెనక్కి తీసుకువెళ్ళిపోయారు పోలీసులు. 9 నెలల నిండు గర్భిణికి చిత్రహింసలు పెట్టినట్లుగా సుధీర్పై ఆరోపణలు ఉన్నాయి. 2 వారాల్లో డెలివరీ కాబోతున్న అపర్ణను ఇంత దారుణంగా చంపారు అంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆముదాల వలసలోని వెంగళరావు కాలనీ శ్మశానంలో ఈ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మనకు స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి ఆ ఫోటో అపర్ణ సుధీర్లది. అలాగే ఆ యువతి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో పోలీసులు ఆ యువకుడిని తీసుకొస్తున్నారు, సుధీర్ని, అపర్ణ భర్తని. తెలుస్తున్నటువంటి డీటెయిల్స్ ఏంటి అంటే సుధీర్కి మరొక యువతితో వివాహేతర సంబంధం ఉంది. పెళ్ళైన తర్వాత మరొక యువతితో తిరగడం మొదలుపెట్టాడు. అది చూసి అపర్ణ గొడవ పడితే అపర్ణని తీవ్రంగా కొట్టడం, చిత్రహింసలు పెట్టడం, కనీసం గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా చిత్రహింసలు పెట్టినట్లుగా తెలుస్తుంది. అదిగో శ్రీమంతం, మీరు చూస్తున్నారు ఆ ఫోటోని. నిండు చూలాలు అలాంటి ఒక యువతిని ఇంత దారుణంగా కొట్టడం, తిట్టడం, తీవ్రంగా ఆ యువతి మీద దాడి చేయడం. కేవలం సుధీర్ మాత్రమే కాదు, మనకున్నటువంటి సమాచారం ప్రకారం, కొన్ని ఆరోపణల ప్రకారం, అపర్ణ తల్లిదండ్రులు చెప్తున్న దాని ప్రకారం సుధీర్కి సంబంధించిన వాళ్ళు కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అపర్ణని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారట. నువ్వు సైలెంట్గా ఉండు, ఆడు తిరుగుతాడు అని చెప్పి ఆ యువతిని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారే తప్ప పెళ్లి చేసుకొని 9 నెలల ప్రెగ్నెంట్ అయిన భార్య ఉంచుకొని ఇలాంటి పనికిమాలిన పనులు ఎందుకు చేస్తున్నావని తమ బిడ్డని వారించలేకపోయారట. అయితే ఈ బాధ తట్టుకోలేక ఓవైపు భర్త ఇంత దారుణంగా తనని మోసం చేశాడు, అడిగితే ఇంట్లో వాళ్ళందరితో కలిసి తన మీద దాడి చేస్తూ కొడుతున్నారు. ఈ చిత్రహింసలు తట్టుకోలేక చివరికి ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉంటే అపర్ణ తల్లిదండ్రులు చెప్తున్న దాని ప్రకారం ఆ యువతికి ఆక్సిజన్ మాస్క్ను కూడా తీసివేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా కనీసం ప్రశాంతంగా ఉండనివ్వకుండా అక్కడ హాస్పిటల్లో వెళ్ళి ఆ యువతి మీద చాలా దారుణంగా మాట్లాడడం, ఈవెన్ ఒకానొక సమయంలో ఆక్సిజన్ మాస్క్ను కూడా తొలగించే ప్రయత్నం చేశారు అంటూ తెలుస్తుంది. ఇంతకంటే రాక్షసత్వం ఇంకేదైనా ఉంటుందా? ఆ తల్లిదండ్రులకు తెలీదా? ఒక కడుపుతో ఉన్న యువతి పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదా? పెళ్లి చేసుకొని భర్త ఇంకొకరితో తిరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ తల్లికి తెలీదా? అయినా సరే తమ బిడ్డనే సపోర్ట్ చేసుకున్నారట. ఆ యువతిని చిత్రహింసలు పెట్టారంటూ తెలుస్తోంది. చివరికి ఇదిగో ఇలా ప్రాణాలు పోతే మళ్ళీ అక్కడికి కూడా అంత్యక్రియలకి ఆ భర్త చేతుల మీదుగానే జరిపించడానికి పోలీసులు తీసుకొచ్చారట. ఆ యువతి ఆత్మ ఎలా శాంతిస్తుంది? ఆ కుటుంబ సభ్యులు ఎలా తట్టుకోగలుగుతారు? తమ బిడ్డని, 9 నెలల ప్రెగ్నెంట్ అయిన తమ బిడ్డని ఇక కొన్ని రోజులు పోతే, ఇక 2 వారాలు పోతే పాపో బాబో పుడితే సరదాగా ఆడుకుందామని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులని ఎలా మనం వారించగలుగుతాం? ఏం చెప్పి వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాం? చివరికి ఇంత దారుణంగా తమ బిడ్డ మోసపోయి చిత్రహింసలు పడి ప్రాణాలు కోల్పోతే మళ్ళీ వాళ్ళ చేతులతోనే అంత్యక్రియలు జరిపిస్తామని పోలీసులు తీసుకొస్తే ఎలా ఊరుకోగలుగుతారు?
పోలీసులు అతను అక్కడికి తీసుకొస్తే సుధీర్ని చివరికి ఆ బంధువులు ఆ కుటుంబ సభ్యులు అందరూ కలిసి అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తే ఇక చేయి దాటిపోతుంది పరిస్థితి అన్న భయపడి అక్కడి నుంచి సుధీర్ని తీసుకువెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి అసలు అధికారులు ఏమంటున్నారు ఒకసారి మీరే చూడండి. ఒకసారి బంధువులు ఏమంటున్నారు, వారి ఆవేదన ఎలా ఉందో మీరు చూడండి ఒకసారి. ప్రేమించి పెళ్లి చేసుకొని తను చాలా మంచిగా చూసుకుంటానని నమ్మకంతో ఈరోజు ఆ సుధీర్ అనే వ్యక్తిని నమ్మి ట్రాప్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అమ్మాయి కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ సార్. అమ్మాయి ఇంగ్లీష్లో కూడా టాపరు. సో రేపో మాపో తను మంచిగా గవర్నమెంట్ జాబ్ కూడా అప్లై చేసేది. తన కళ్ళన్నీ ఈరోజు చల్ల చెదిరయ్యనేసి ఈరోజు కనబడుతుంది సార్. తల్లిదండ్రుల అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రభుత్వం ఇటువంటి పోలీసు వ్యవస్థ కూడా ఇలాంటి అనుమానాలకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పెట్టి దర్యాప్తు చేయించాలనేసి ముఖ్యంగా వేడుకుంటున్నాం సార్. ఇటువంటి సమస్య ఏ కుటుంబంలో కూడా ఎటువంటి తల్లిదండ్రులు కూడా జరగకూడదనేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారికి చేరే వరకు ప్రతి ఒక్కరు స్పందించాలి. ప్రతి ఒక్కరు స్పందిస్తే ఖచ్చితంగా రేపొద్దున నీ కుటుంబంలో ఏ కుటుంబంలో కూడా ఇటువంటి విషయాలు ఇటువంటి సంఘటనలు జరగవు అనేసి నేను నమ్ముతున్నాను సార్. ఖచ్చితంగా దీన్ని లేవనెత్తి ఒక నిజాయితీగా ఒక దేనికి అమ్ముడుపోకుండా దీని వరకు ఒక న్యాయంగా ఆ యువతికి న్యాయం చేయాలి, ప్రభుత్వాలు కదిలి రావాలి విషయంలో అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరోవైపు సత్యనాయుడు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకా సత్యనాయుడు, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి అంటే ఆ బంధువులు అక్కడ గొడవ చేసినట్లుగా తెలుస్తుంది. మా బిడ్డ ప్రాణాలు తీసి మళ్ళీ అంత్యక్రియలకు ఎలా వస్తావు, ఎలా తీసుకొస్తారు పోలీసులు అని చెప్పేసి అక్కడ గొడవ చేసినట్లుగా తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది అంత్యక్రియలు జరిగే సమయంలో? అండ్ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. వివాహేతర సంబంధం, ఈవెన్ ఆ యువకుడి ఇంట్లో వాళ్ళు కూడా అమ్మాయిని ప్రెజర్ చేశారని చెప్పి ఈ విషయంలో సైలెంట్గా ఉండమని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. సో అసలు విచారణ ఏం జరుగుతుంది, ఏం తేలుతుంది ఈ విషయంలో? నందు చూస్తే కనుక ఆమ్దాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వెంగళరావు కాలనీకి చెందినటువంటి అపర్ణ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఫార్మసీగా చదువుతుండేది. 3 ఏళ్ల క్రితం ఎవరైతే సుధీర్ ఉన్నాడో ఆయన ఆమ్దాలవలస మండలం వెదురువలస గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన మాత్రం ప్రేమిస్తున్నా అని చెప్పి వెంటపడి 17 ఏళ్ళు కూడా నిండినటువంటి అపర్ణను లొంగ తీసుకునేందుకు చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. 18 ఏళ్ళు పూర్తి కాకుండానే వారి ఇంటి నుండి పరారయ్యారు. ఒక్కగానొక్క కూతురుని ఉన్నత చదువులు చదివించాలన్నటువంటి వారి ఆకాంక్షకు అనుగుణంగా కూతురుని మాత్రం ఇంజనీరింగ్ కళాశాలలో ఫార్మసిస్ట్ గా జాయిన్ చేశారు. కాకపోతే అప్పటికే సుధీర్ ఊబిలో పడినటువంటి అపర్ణ మాత్రం ఆయన పెళ్లి చేసుకుంటే తప్ప లేకుంటే కనుక చనిపోతున్న తల్లిదండ్రులు బెదిరించడంతో ఎవరైతే సుధీర్ బంధువు అయినట్టు ఏఎస్ఐ ఈశ్వరుని సహకరించి వాళ్ళు మాత్రం ఈ రోజు దానికి సంబంధించి అంటే ఆమ్దాల వలసలో ఏఎస్ఐగా పనిచేస్తున్నట్టు శంకర్రావు తన సుధీర్కి బంధువు, ఆయన సహకారంతో ఈ రోజు మాత్రం పాలకొండ సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అనంతరం మాత్రం కూతురు కాపురం చక్కదిద్దించుకు తల్లిదండ్రులు మాత్రం వెనకడిగేసి కూతురు మాత్రం ఇంటికి తెచ్చి ఘనంగా రిసెప్షన్ చేశారు. ఈ రిసెప్షన్ చేసిన క్రమంలోనే ఆమె మాత్రం గర్భం దాలించి ఏప్రిల్ 2వ తేదీన ఆమె డెలివరీ డేట్ ఇచ్చినటువంటి డాక్టర్లు మాత్రం ప్రస్తుతం ఆమె ఏదైతే సుధీర్ తనను కాదని నిర్లక్ష్యం చేయడంతో పాటు ఇంకో వివాహేతర సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కుటుంబ సభ్యులందరూ కూడా సుధీర్కి అండగా నిలడం ఇవన్నీ కూడాను అపర్ణ మాత్రం తీవ్రంగా బాధించాయి. తన అన్నదమ్ముడు కొడుకు పుట్టినరోజు వేడుకలు ఉన్నాయని చెప్పి సీమంతం జరిగిన తర్వాత వెదురువలస గ్రామానికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కూడాను అత్త ఆడపడుచుతో పాటు సుధీర్ అన్న కూడాను అపర్ణ మాత్రం తీవ్రంగా వేధించారు. ఆ వేధింపులు తాళలేక కన్నవారి ఇంటికి వచ్చినటువంటి ఆమె మాత్రం తీవ్ర మనస్తాపానికి గురై నిండు శూలాలు అయ్యి ఉండి కూడాను